దేవరా చూడొద్దు ఫ్లాప్ సినిమా స్టార్ హీరో ఫ్యాన్స్ ప్రతిజ్ఞ. ఎన్టీఆర్ దేవరా సినిమా ఎలాంటి అంచనాలతో రిలీజ్ అవుతుందో చూస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్ 5.5 తర్వాత సోలోగా నటిస్తున్న సినిమా కావడంతో కేవలం ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాదు, తెలుగు సినీ లవర్స్ అందరూ దేవరాను ఎప్పుడిప్పుడు చూస్తామా, ఎప్పుడు షో పడుతుందా, టాక్ ఎప్పుడు బయటకు వస్తుందా అని ఒక్కటే కళ్ళలో 1000 ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు దేవరా చుట్టూ రాజకీయ ఉచ్చు పడింది. దేవరాను కొందరు పొలిటికల్ గా టార్గెట్ చేస్తుంటే, ఇటు సినిమా రంగంలోనూ కొందరు టార్గెట్ చేస్తున్నారు. అసలు దేవరా చుట్టూ ఏం జరుగుతుంది, ఎవరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారో భారత్ టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం. ఎన్టీఆర్ కు సహజంగానే తెలుగుదేశం చంద్రబాబుతో గ్యాప్ ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం నుంచి టికెట్ రేట్లు పెంపు, అదనపు షోలకు ఎంత అనుమతులు వచ్చినా చాలా మంది తెలుగుదేశం డైహార్డ్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఎన్టీఆర్ మీద రగిలిపోతున్నారు. చంద్రబాబు అనే వ్యక్తిని జైల్లో పెడితే పవన్ అనే వ్యక్తికి ఏ మాత్రం సంబంధం లేకపోయినా రాజమండ్రి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి ఎలాగైనా జగన్ రెడ్డిని గద్దె దింపుతా అంటూ ఆవేశపూరిత ప్రసంగంతో పార్టీకి రాష్ట్రంలో ఊపు తెచ్చారన్న విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆ మాటకు వస్తే, రాష్ట్ర విభజన జరిగినప్పుడు 2014 ఎన్నికలకు ముందే పవన్ జనసేన పార్టీ పెట్టినా తాను ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడు అయిన నేత ఏపీలో అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని, అందరూ అనాథలా వదిలేసిన ఏపీ అభివృద్ధి చెందుతుందని మద్దతు ఇచ్చిన విషయాన్ని కూడా తెలుగుదేశం శ్రేణులు గుర్తు చేసుకుంటున్నారు. చివరకు చంద్రబాబు భార్య భువనేశ్వరి ఎన్టీఆర్ కు మేనత్త, ఆమెను వైసీపీ వాళ్ళు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా తిట్టినా కూడా ఎన్టీఆర్ ఎంత కపట నాటక సూత్రధారిగా స్పందించాడో రాష్ట్రం మొత్తం చూసిందని టీడీపీ వాళ్ళు తిడుతున్నారు. ఎన్టీఆర్ కు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉండి నారా భువనేశ్వరిని అసెంబ్లీ సాక్షిగా అవమానిస్తే కనీసం వారికి స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఎన్టీఆర్ ఇవ్వలేదు. కర్ర విరగదు పాము చావదు అన్నట్టుగా ఓ ట్వీట్ వేసి చేతులు దులిపేసుకున్నాడు. నాడు చంద్రబాబు కన్నీళ్లు చూసి ప్రతి తెలుగువాడు బాధపడ్డాడు. కానీ ఎన్టీఆర్ కు మాత్రం ఇవేవీ పట్టలేదు. టోటల్ నందమూరి కుటుంబం అంతా బయటకు వచ్చి బాధపడినా ఎన్టీఆర్ తనకేం పట్టనట్టుగా ఉన్నాడు. చంద్రబాబును జైల్లో పెట్టినా స్పందన లేదు. తనవాడు కాదు, తనకేం పట్టనట్టుగా ఉన్నాడు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు విమర్శలు వస్తే ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరు ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసిన ప్రజల హృదయాల్లో నిలిచారంటూ ఎన్టీఆర్, వైఎస్ఆర్ నాకు సమానం అనేట్టుగా కామెంట్ చేశాడు. ఇవన్నీ చూసిన తెలుగు తమ్ములలో ఎన్టీఆర్ పేరు చెప్తేనే రగిలిపోయే పరిస్థితి వచ్చేసింది. అందుకే ఈ రోజు దేవరా రిలీజ్ అవుతుంటే వారందరూ లైట్ తీసుకుంటున్నారు. అసలు ఎన్టీఆర్ ను ఓన్ చేసుకునేందుకు నిజమైన టీడీపీ, చంద్రబాబు అభిమానులు ఎవరూ ఇష్టపడడం లేదు. ఇక ఎన్టీఆర్ అటు బన్నీకి బాగా దగ్గరయ్యాడు. బావా ఓ బావా అంటూ వీరిద్దరూ పిలుచుకునే వరకు వెళ్ళింది. అదే టైంలో బన్నీ పవన్ తో విభేదిస్తున్నట్టుగా బిహేవియర్ చూపిస్తున్నాడు. బన్నీ యాటిట్యూడ్ తో పవన్ అభిమానులు అందరూ బన్నీ అంటే మండిపడుతున్నారు. ఇప్పుడు బన్నీ, ఎన్టీఆర్ ఒకటే అన్న సంకేతాలు రావడం, వీరికి వైసీపీ సపోర్ట్ చేస్తుండడంతో ఇటు దేవరా సినిమాకు సహజంగానే బాలయ్య, పవన్ అభిమానుల నుంచి సపోర్ట్ లేదు. అందుకే వీరి గ్రూపుల్లో దేవరను పట్టించుకోనవసరం లేదనే కామెంట్లు పడుతున్నాయి.